తెలుగు దినపత్రికల్లోని ముఖ్య వార్తలను చూద్దాం. ఆర్థిక విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు రెండో ఏడాది నుండి అందుబాటులో మరిన్ని నిధులు. తొలి ఏడాది అప్పుల కిస్తీలకే 64,000 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత ఆర్థిక భారం లేదు. పథకాలకు మరో 61,000 కోట్ల వ్యయం. విద్యుత్పై కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెడతాం. ఈనాడు ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి అంటూ ఒక హెడ్లైన్ అయితే చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ప్రతి నెల జీతాలు, పింఛన్ల కంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు, అసలు కిస్తీల చెల్లింపు భారమే ఎక్కువని, ఆర్థిక వ్యవస్థను భారత అధ్వాన స్థితికి తీసుకెళ్లిందని ఆయన దుయ్యబట్టారు. క్రమంగా రాష్ట్ర ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రెండో ఏడాదిలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల రంగాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని, 5 ఏళ్లలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణంలో కేసీఆర్ నిర్లక్ష్యం, లెక్కలేనితనంతో వ్యవహరించడం వల్ల అంచనా వ్యయం భారీగా పెరిగిందని బట్టి ధ్వజమెత్తారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుద్ధరణీయ ఇంధన్ ఉత్పత్తి లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి చెప్పారంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక మరొక ప్రధాన వార్త చూసినట్లయితే, అడ్డుకున్నా ఆగేదేలే. విపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని కిషన్ రెడ్డికి సవాల్. హైదరాబాద్ అభివృద్ధిపై బట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం 1,50,000 కోట్లతో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేపట్టినా ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వాలని, అలా కాకుండా ప్రతిదాన్ని అడ్డుకోవాలనుకుంటే సరైన సమాధానం చెబుతామని విపక్షాలను హెచ్చరించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన సచివాలయం సమీపంలో ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పై వంతెనలు, అండర్ పాసులు, మరుగునీటి శుద్ధి కేంద్రాలు, రోడ్డు విస్తరణ పనులు, ఇతరత్ర కలిపి 7,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, పారిశుద్ధ కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం 40 నిమిషాల సేపు ప్రసంగించిన ముఖ్యమంత్రి విపక్షాలపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్న వేదికపైనే ప్రకటించారు. భాజపా, భరాస నాయకులకు చిత్తశుద్ధి ఉంటే విమర్శలు మాని ఉపసంఘానికి సూచనలు ఇవ్వాలని కోరాం. మేధావులు, విద్యావంతులు ఈ కమిటీకి ప్రణాళికలు ఇవ్వొచ్చని సూచించారు. మరి ఒక ప్రధాన వార్తను చూసినట్లయితే, సులువుగా, వేగంగా భవన లేఅవుట్ అనుమతులకు బిల్డ్ నౌ పేరుతో కొత్త విధానం ఫిబ్రవరిలో అందుబాటులోకి అంటూ వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు. పౌర సేవలను సరళీకృతం చేయడం, ప్రతి పౌరుడి పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో బిల్డ్ నౌ పేరిట నూతన ఏకీకృత ఆన్లైన్ భవన అనుమతి లేఅవుట్ ఆమోదం వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ నూతన వ్యవస్థ రేరాతో అనుసంధానం అవుతుందని, దీనివల్ల భవన అనుమతులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం పౌరులకు అందుబాటులో ఉంటుందన్నారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే, ఇల్లాలి చాకచక్యం, సైబర్ మోసం భగ్నం, డిజిటల్ అరెస్ట్ పేరిట ఓ ఉద్యోగికి దుండగుల వీడియో కాల్. గుట్టుగా డయల్ 100కు ఫోన్ చేసిన బాధితుడి భార్య, మీ బ్యాంకు ఖాతా పేరిట భారీ అక్రమాలు జరిగాయి, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఈడీ పోలీసులు అధికారుల పేరిట
ఓ ఉద్యోగిని వీడియో కాల్తో సైబర్ నేరగాళ్లను బెంబేలెత్తించారు. ఈ క్రమంలో ఆయన భార్య చాకచక్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి దుండగుల కుట్రను భగ్నం చేసిన ఘటన జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది అంటూ ఒక వార్తను చూడవచ్చు. దేశ రక్షణ కవచం తూర్పున అస్త్రబలంగా అంచెలంచెలుగా ఎదిగిన తూర్పు నౌకాదళం నేడు పూరిలో నేవీ డే వేడుకలకు రాష్ట్రపతి హాజరు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక ప్రధానమైన వార్తను చూసినట్లయితే హరీష్ రావుపై కేసు నమోదు. పంజాగుట్ట ఠాణాలో కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు. తమ ఇంట్లో 20 ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపణలు. కోర్టు ఆదేశాలతోనే కేసు నమోదైందని వెల్లడి. వివరాల్లోకి వెళ్తే తన ఫోన్లను ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి కాంగ్రెస్ నేత గదగోని చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విశ్రాంత పోలీసు అధికారి రాధాకిషన్ రావుపై పంజాగుట్ట ఠాణాలో 120B 386 409 506 RW 34 IPC 66 IT యాక్ట్ ప్రకారం ఆదివారం కేసు నమోదైంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చక్రధర్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేటలో తాను 2008లో స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించానని, రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించే లక్ష్యంతో 2021 మార్చిలో పంజాగుట్టలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ను ప్రారంభించాలని అన్నారు. రైతులు ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు చెందిన 150 మంది వితంతువులకు 2023 మార్చిలో ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున అందజేశానన్నారు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే చెరువులకు ఉరి ముడుపులతో సరి కాసులు రాల్చుతున్న హైదరాబాద్ మైనర్ ఇరిగేషన్ పోస్టులు. నీటి వనరుల రక్షణను పట్టించుకొని ఇంజనీర్లు అనిషా సోదాలు హైడ్రా కూల్చివేతలే సాక్ష్యం అంటూ ఒక హెడ్లైన్ కనబడుతూ ఉన్నది. వివరాలు చూస్తే భూగర్భ జలాల పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని ఊతమిచ్చే చెరువులు, కుంటలు ఆక్రమణ పాపం ఎవరిదంటే అన్ని వేళల్లోనూ మైనర్ ఇరిగేషన్ వైపే చూపుతున్నాయి. చాలామంది ఇంజనీర్లు జల వనరుల పరిరక్షణకు ఏమాత్రం పాటుపడటం లేదని హైదరాబాద్ చుట్టూ చోటు చేసుకుంటున్న కబ్జాలు నిరూపిస్తున్నాయి. ముడుపులతో పోగు చేసుకుంటున్న భారీ ఆస్తులతో ఏఈలు నికేష్ కుమార్తో పాటు మరికొందరు మంది ఇంజనీర్లు ఇటీవల ఏసీబీకి చిక్కడం ద్వారా నీటి వనరుల చిన్నాభిన్నం కావటంలో వారి పాత్ర తేట తెల్లమవుతుంది. మరోపక్క చెరువులు, కుంటల్లో చోటు చేసుకుంటున్న ఆక్రమణలను హైడ్రా గుర్తించి తొలగిస్తుండటంతో ప్రేక్షక పాత్ర పోషించిన ఇంజనీర్ల గురించి చర్చ మొదలైంది. అవినీతి నిరోధక శాఖ సోదాల్లో పట్టుపడ్డ నికేష్ లాంటి వారు చిన్న నీటి పారుదల శాఖ చాలామంది ఉన్నట్లు తెలుస్తుంది అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక మరిన్ని వార్తలను చూసినట్టయితే నాగాస్త్రం ఇక్కడ ఫైల్ ఫోటోలో చూడవచ్చు. భారత అమ్ముల పొదలోకి సరికొత్త అస్త్రం చేరింది. స్వదేశీ విజ్ఞానంతో తయారు చేసిన అధునాతన డ్రోన్ల భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. నాగాస్త్ర-1 అనే ఈ లోహ విహంగం ఆత్మాహుతి డ్రోన్ మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి చేసిన 480 నాగాస్త్ర-1 లాయిటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని ఆ సంస్థ తయారు చేసింది. జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర-1 బరువు 9 కిలోలు. ఇది 45 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. రాడార్లకు దొరకకుండా ఖచ్చితత్వంతో దాడులు చేయగలదు అంటూ ఒక హెడ్లైన్ అయితే చూడవచ్చు. ఇక మరొకటి పర్యావరణ హితం. ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్లపై ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధన కార్లపై కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా విజయం సాధించిన ఈ కార్లు ఆస్ట్రేలియా వంటి దేశాలలో రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. అయితే ఛార్జింగ్, ఇతర మౌలిక వసతులను లేమి కారణంగా వేగంగా వృద్ధి చెందడం లేదు. మిగిలిన దేశాల్లోనూ వీటి వినియోగానికి
అడుగులు పడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్లతో పాటు హైడ్రోజన్ ఇంధన కార్లు అందుబాటులోకి వస్తే కాలుష్యం తగ్గుతుంది. 2030 కల్లా హైడ్రోజన్ కార్లు భారీగా తయారయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అంటూ ఒక వార్తను కూడా చూడవచ్చు. ఇక మనిషిని ఉతికే యంత్రం ఎవరు మీదైనా మనము కోపం వస్తే ఉతికి పారేస్తామంటూ హెచ్చరిస్తాం. దానిని నిజం చేస్తూ జపాన్ కంపెనీ మనుషులను ఉతికే వాషింగ్ మిషన్ను సిద్ధం చేసింది. ఒసాకా కేంద్రంగా పనిచేసే సైన్స్కో అనే సంస్థ ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్ను రూపొందించింది. ఇది ఒక వ్యక్తిని కేవలం 15 నిమిషాల సమయంలో శుభ్రం చేస్తుంది. ఏఐ సాయంతో మన శరీర స్వభావాన్ని బట్టి శుభ్రం చేసే సౌకర్యము ఇందులో ఉంది. ఈ యంత్రం చూడటానికి ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలో ఉంటుంది అంటూ ఈ వార్తను కూడా చూడవచ్చు. వెలుగు దినపత్రికలోని ప్రధాన వార్తలను చూద్దాం. న్యూయార్క్, టోక్యో లెక్క హైదరాబాద్ వచ్చే 4 ఏళ్లలో 1,50,000 కోట్లతో అభివృద్ధి చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి. 40,000 నుండి 50,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, గోదావరి నీళ్లతో మూసి పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, RRRకు 35,000 కోట్ల చొప్పుల నిధులు, సిటీ అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ. ప్రతిపక్షాలు, మేధావుల నుండి సలహాలు, సూచనలు తీసుకుంటాం. బీఆర్ఎస్ బీజేపీ పాలన డాక్యుమెంట్ ఇవ్వాలని సూచన. అభివృద్ధిని అడ్డుకునేటోళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలో తెలుసు అని కామెంటు. ఇక వివరాల్లోకి వెళ్తే వచ్చే 4 ఏళ్లలో హైదరాబాదును 1,50,000 కోట్లతో అభివృద్ధి చేసి న్యూయార్క్, టోక్యో నగరాల సరసన నిలబడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక 40,000 నుండి 50,000 ఎకరాల్లో అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. నగరానికి మణిహారంగా 35,000 కోట్లతో RRR, అక్కడి నుండి నీటిని కనెక్ట్ చేసేందుకు 15,000 కోట్లతో రేడియల్ రోడ్లు, ఇంకో 35,000 కోట్లతో మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. గోదావరి జలాలను మూసిలో పారించి కాలుష్యరహితంగా నగరంగా అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంలా మారుస్తామని వెల్లడించారు. ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన హైదరాబాద్ రైజింగ్ సభలో సీఎం మాట్లాడారు. నగర అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ముందు బీజేపీ, తర్వాత బీఆర్ఎస్ మేధావులు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలి. రాష్ట్ర హైదరాబాద్ అభివృద్ధి తమ వద్ద ఉన్న ప్రణాళిక, కార్యాచరణ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతున్నాం. అవి సహేతుకంగా ఉంటే ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా అమలు చేస్తాం. అలా కాకుండా మాపై కోపంతో హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు అంటూ ఒక వార్త కనబడుతుంది. ఇక దమ్ముంటే నిధులుతే, లేకుంటే గుజరాత్ పో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. సబర్మతికి సప్పట్లు కొట్టి మూసికి అడ్డుపడతావా? మోడీ గుజరాత్కు నిధులు తీసుకుపోతుంటే గుడ్డు పంచి చూస్తున్నావు. మమ్మల్ని ఇక్కడ ప్రజలను గెలిపించిండ్రు కదా, బాధ్యత లేదా? చిత్తశుద్ధి ఉంటే 25,000 కోట్లు తీసుకువచ్చి చూపించు. లష్కర్ ఎంపీగా ఏం ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్. మరొక ముఖ్య వార్తను చూసినట్లయితే మైనింగ్ దోపిడీ 35,000 కోట్లు. 10 ఏళ్లలో గ్రనైట్, ఇసుకల క్వారీల తవ్వకాలు, రవాణాలో అక్రమాలు. గత పాలకుల అండదండలతో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా. లీజును మించిన తవ్వకాలు, కెపాసిటీని మించి రవాణా. టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీలో బయటపడుతున్న అక్రమాలు. గడిచిన 10 ఏళ్లలో ఖజానాకు భారీగా గండి. రంగంలోకి రాష్ట్ర సర్కారు. క్వారీల వద్ద సీసీ కెమెరాలతో నిఘా. లీజ్ నిబంధనలను ఉల్లంఘించిన 261 క్వారీల ఐడీలు బ్లాక్ అంటూ ఒక ప్రధాన వార్తను చూడవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయిందని, నాటి పాలకుల అండదండలతో అడ్డగోలుగా అక్రమంగా గ్రానైట్, ఇసుక క్వారీల తవ్వకాలు చేపట్టి రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండి కొట్టింది. 10 ఏళ్లలో 1 కాదు 2 కాదు, దాదాపు 35,000 కోట్ల ఆదాయాన్ని మైనింగ్ మాఫియా మింగేసినట్లు తెలిసింది.
కొన్ని చోట్ల అనుమతులను మించి తవ్వకాలు చేయగా ఇంకొన్ని చోట్ల అసలు అనుమతులు లేకున్నా గడువు తీరిన తర్వాత కూడా యథేచ్ఛగా గ్రానైట్ తవ్వకాలు జరిపినట్లు తేలింది. ఆయా జిల్లాల్లో అప్పటి అధికార పార్టీ లీడర్లు, కొందరు అధికారులు, పోలీసులు కుమ్మక్కై వ్యవహారం నడిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే బిల్డింగ్ లేఅవుట్స్ పర్మిషన్లకు బిల్డ్ నౌ ఏఐతో కొత్త యాప్ను లాంచ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. రియల్ ఎస్టేట్లో టాప్లో హైదరాబాద్. గత ప్రభుత్వం నిర్ణయాలను మేము ఆపడం లేదు, వ్యాపారులకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం. బిల్డ్ నౌపై ఆర్కిటెక్ట్ అధికారులకు, అసోసియేషన్లకు ట్రైనింగ్. హైదరాబాదులో 250 కోట్ల నెట్వర్త్ దాటినోళ్ళు 467 మంది. మూసి ప్రక్షాళన, హైడ్రా ఆగవు, పేదలకు అన్యాయం చేయబోమని వెల్లడి. మరొక ప్రధానమైన వార్త చూసినట్లయితే రేపే ప్రమాణం తేలని సీఎం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై వీడని సస్పెన్షన్. ఇప్పటిదాకా భేటీ కాని కూటమి నేతలు. ముంబైలో ఫడ్నవీస్, థానేలో షిండే, ఢిల్లీలో అజిత్. సీఎం పదవి కోసం పట్టుబడుతున్న షిండే నేడు బీజేపీ శాసనపక్ష నేత ఎన్నిక. మధ్యాహ్నం కూటమి ఎమ్మెల్యేల భేటీ. సీఎం ఎవరనే దానిపై అధికారిక ప్రకటన అంటూ ఒక హెడ్లైన్ను చూడవచ్చు. ఇక మరొక ప్రధాన వార్త చూసినట్లయితే మీ డిమాండ్లు తీర్చలేము. గోదావరి కావేరీ అనుసంధానంపై రాష్ట్రాలకు స్పష్టం చేసిన కేంద్రము. సగం వాటాతో పాటు 2 రిజర్వాయర్లు కట్టివ్వాలి అంటున్న తెలంగాణ. తాగునీటికే కాకుండా ఇరిగేషన్కు నీళ్ళు ఇవ్వాలి అంటున్న కర్ణాటక. వైతరణి, దమనగంగా, గోదావరిని లింక్ చేయాలి అంటున్న మహారాష్ట్ర. ఇచ్చంపల్లిని పక్కన పెట్టి పోలవరం నుంచి చేపట్టాలి అంటున్న ఏపీ. అవన్నీ సాధ్యం కావని తేల్చి చెప్పిన కేంద్ర సర్కారు. హైబ్రిడ్ మోడల్లో NWDA మీటింగ్. ఈ నెలాఖరున స్పెషల్ మీటింగ్, ఆ తర్వాత ఫైనల్ డిసిషన్ అంటూ ఒక వార్తను కూడా చూడవచ్చు. మరొక వార్తను చూసినట్లయితే రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ హత్య. గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి కత్తులతో పొడిచి మర్డర్. డెడ్ బాడీని ఆయన కారులోనే కుక్కిన దుండగులు. వరంగల్లోని రంగంపేటలో వెహికల్ వదిలేసి పరార్. కారు టైర్లకు బురద, డోర్ మధ్యలో పచ్చగడ్డి. సిటీ బయటకు తీసుకెళ్లి చంపేసినట్లు పోలీసుల అనుమానం. ఇక్కడ ఫైల్ ఫోటోలో రాజా మోహన్ను చూడవచ్చు. వివరాల్లోకి వెళ్తే కాకతీయ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ రాజామోహన్ దారుణ హత్యకు గురి అయ్యాడు. గొలుసులు, నైలాన్ తాళ్లతో దుండగులు ఆయన కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. మెడ, తలపై కత్తులతో పొడిచి చంపేశారు. డెడ్ బాడీని ఆయన కారులోనే వెనక సీట్లో కుక్కేశారు. తర్వాత ఆ కారును వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న రంగంపేట ఏరియాలో వదిలేసి పారిపోయారు. మంగళవారం ఉదయం కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మట్వాడ పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించాయి. కారును పార్క్ చేసి ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవడంతో అతను ఎవరనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇక వరంగల్ కాశీబుగ్గాకు చెందిన వెలిగేటి రాజామోహన్ కాకతీయ గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. ఆయనకు భార్య, 3 కూతుర్లు. చిన్న కూతురు చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయింది అంటూ వివరాలు తెలియవస్తుంది. మరొక హెడ్లైన్ చూసినట్లయితే పెద్ద హీరోల సినిమాలకు అడ్డగోలు రేట్లు. టికెట్ ధరలను 3-4 రేట్లు పెంపు. నిర్మాతలు అడ్డగానే ఓకే చెప్తున్న ప్రభుత్వాలు. సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీకి 3,000 దాకా ఖర్చు. థియేటర్లకు వెళ్లేందుకు జంకుతున్న సామాన్యులు. భారీ బడ్జెట్తో సినిమాలు, అందుకు సగం రెమ్యూనరేషన్లకే. వారంలోనే వీలైనంత రాబట్టుకునేలా నిర్మాతల ప్లాన్లు. రేట్లు పెంపును నిరసిస్తూ సోషల్ మీడియాలో బాయ్కాట్ ట్రెండ్ అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరిన్ని సంక్షిప్త వార్తలు చూసినట్టయితే ఆన్లైన్లో ఇంజనీరింగ్ బి కేటగిరీ అడ్మిషన్లు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు
అమ్మకాలకు ఇక చెక్ పెడుతున్నది. ఆన్లైన్లో బి కేటగిరీ సీట్లు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది అంటూ ఒక ప్రధాన వార్తను చూడవచ్చు. అన్నను చంపిన తమ్ముడు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపల్లిలో సోమవారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఆస్తి కుటుంబ తగాదాలే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు అంటూ ఒక వార్త కనబడతా ఉంది. ఇక సౌత్ కొరియాలో ఎమర్జెన్సీ. సౌత్ కొరియా ప్రెసిడెంట్ యున్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని ప్రతిపక్షాల ప్రభుత్వాలు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయన్నారు అంటూ ఒక వార్తను కూడా చూడవచ్చు. నమస్తే తెలంగాణలోని ముఖ్య వార్తలను చూద్దాం. 1,00,000 కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను. నీకు తెలిసింది దబాయింపులు, కేసులు బనాయింపే. ఎన్ని కుతంత్రాలు చేసినా నా పోరాటం ఆగదు. 2 నాలుకల ధోరణిని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు. సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ అన్యాయాలను నిలదీసినందుకు, ప్రజల పక్షాన ప్రశ్నలు సంధిస్తున్నందుకు, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు భరించలేక నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నావు. నువ్వు 1,00,000 కేసులు పెట్టినా సరే ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజాకోర్టులో నీకు తగిన శిక్ష పడేదాకా పోరాటం ఆపనంటూ హరీష్ రావు మాట్లాడినట్టు ఇక్కడ వార్తను చూడవచ్చు. ఇక హరీష్ పై మరో కేసు. సీఎంకు కొరకరాని కొయ్యగా హరీష్ రావు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించినందుకు పగ, వైఫల్యాలు ఎత్తి చూపుతున్నందుకు కక్ష, అక్రమ కేసులతో బెదిరించి ప్రయత్నం. ఇప్పటికే హరీష్ పై 4 కేసులు నమోదు. ఫోన్ ట్యాపింగ్ పై మళ్ళీ కేసు పెట్టిన కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ మండిపాటు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, తిరగబడ్డ మహిళలు. ఒకే రోజు 4 చోట్ల కాంగ్రెస్ నేతల నిలదీత. ఇచ్చిన మాట ప్రకారం పింఛను, రేషన్ కార్డులు ఇవ్వాలి, అప్పుడు పండుగల సభ పెట్టుకుందాం. సీఎం రేవంత్ సభలో మహిళా నవనీత నిరసన. ఆగని బస్సులకు ఉచిత బస్సు మాకెందుకు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరిని నిలదీసిన మహిళలు. తుల బంగారం ఏదని ఎమ్మెల్యే వివేక్ పై ప్రశ్నలు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకెప్పుడు ఇస్తారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యేను గెరావ్ చేసిన ప్రజలు అంటూ ఇక్కడ వార్తలు ప్రధాన వార్తగా చూడవచ్చు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా, పింఛన్, రేషన్ కార్డులు ఇవ్వాలని చేతులెత్తి కోరుతున్న నవనీత అనే మహిళను ఇక్కడ ఫైల్ ఫోటో ద్వారా చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే, 50,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఓఆర్ఆర్కు అనుస్పందంగా ముచ్చెర్లలో నగరం టోక్యో, న్యూయార్క్తో పాటు పోటీ పడేలా నిర్మిస్తాం. 35,000 కోట్లతో ఆర్ఆర్ఆర్కు ప్రయత్నం. హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గం ఉపసంఘం. 1,50,000 కోట్లతో మూసి పునరుజ్జీవం. హైడ్రా కూల్చుతున్నది అక్రమ నిర్మాణాలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మరొక వార్తను చూసినట్లయితే, విద్యార్థులను పొట్టన పెట్టుకుంటారా? గురుకులాల్లో మెరుగైన భోజనం అందించలేరా? పరిశీలనకు వెళ్తే స్కూల్ గేట్లకు తాళాలు వేస్తారా? బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. ఆదర్శ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 5 విద్యార్థులకు అస్వస్థత అంటూ మరొక వార్తను చూడవచ్చు.